పూజలన్నీ కూడా శివుని జటాజుటంలోకి పునర్నీతం చేయడం కోసం ప్రతి నిత్యము మనం సస్యశ్యామలం సర్వ జీవరాశులకి కూడా ఆహారం సముపార్జన కావాలి. ఏ జీవరాశి కూడా ఆహారం లేకుండా ప్రధానది తీర్థాన్ని ఆ మహాకుంభంలోకి ఆవాహన చేసే ప్రక్రియను విశ్వక్షేర పూజ పుణ్య సీరియాలలో ఉత్సవాలలో భాగంగా కూడా పవిత్రీకృతం కావాలి శుద్ధి చేస్తున్నారు. అదిగో అక్కడ తర్వాత స్వామివారి యొక్క దీర్ఘమాయు భూషణాయ కృపాకటాక్షబలసిద్ధిరస్తు. నరసింహస్వామి దేవాలయం పుణ్యక్షేత్రంగా మారింది. మరి నరసింహస్వామి శక్తికి, భక్తికి, ముక్తికి ప్రతీకగా మనకి సంస్కృతి తెలియజేస్తుంది. దాంతోపాటు దుష్ట శిష్ట సంరక్షణకై వెలిసినటువంటి మరి నరసింహస్వామి మన యొక్క ఈ గ్రామ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని, అందరినీ మంచి మార్గంలో నడిపించాలని చెప్పని మరి దాంతోపాటు